హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నిక్స్ ఎపిసోడ్ 267 కి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి టైప్ సి టు టైప్ సి చార్జర్ అయితే తీసుకొని రాబోతోంది. ఇది మనకు 65 వాట్ ఫాస్ట్ చార్జర్. ఇలాంటి చార్జర్స్ మనం సామ్సంగ్ లో అయితే చూసాం. ఇప్పుడు మనకు రియల్మీ లో కూడా ఇదే చార్జర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ చార్జర్ చూసుకుంటే మనకు ప్రీవియస్ జనరేషన్ చార్జర్స్ తో పోల్చుకుంటే సైజ్ లో అయితే మనకు 30% అయితే స్మాల్ గా ఉందని అయితే రియల్మీ అయితే చెప్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి అండి సామ్సంగ్ గెలాక్సీ F62 మొబైల్ ని మనకు మండే అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ కి సంబంధించిన రూమర్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండొచ్చు అని అయితే తెలుస్తోంది. ఫోన్ లో ప్రాసెసర్ చూసుకుంటే మనకు 5G సపోర్ట్ ఉన్న స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయినా ఉండొచ్చు, లేదా డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయినా ఉండొచ్చు. ఈ ఫోన్ మనకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ తో రావచ్చు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండొచ్చు, తర్వాత 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఫోన్ బ్యాటరీ చూసుకుంటే మనకు 6000 mAh ఉండొచ్చు. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఈ ఫోన్ ని మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ లో 2 వేరియంట్స్ తీసుకుని రావచ్చు. 6/128, 8/128GB తో. ఇవన్నీ రూమర్ స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయితే కాదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో నుంచి అండి లెనోవో ట్యాబ్ P11 Pro అయితే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ట్యాబ్ డిస్ప్లే చూసుకుంటే మనకు 11.5 ఇంచెస్ OLED డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకు HDR10 సపోర్ట్ ని కలిగి ఉంది. అలాగే మనకు డాల్బీ విజన్ సపోర్ట్ తో కూడా ఉంది. అలాగే డిస్ప్లే మనకు TEV సర్టిఫికేషన్ కూడా పొందింది. ట్యాబ్ లో ప్రాసెసర్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ట్యాబ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 6GB ర్యామ్ తో 128GB ROM అయితే కలిగి ఉంది. మైక్రోSD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే తీసుకోవచ్చు. ఈ ట్యాబ్ లో బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెకండరీ చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ట్యాబ్ లో మనకు ఫ్రంట్ కూడా 2 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇంకోటి మనకు TOF సెన్సార్ అయితే ఉంది. ఈ TOF సెన్సార్ మనకు ఫేస్ లాక్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ట్యాబ్ లో చూసుకుంటే మనకు 3.5mm జాక్ ఉంది. JBL స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ట్యాబ్ లో మనకు డ్యూయల్ మైక్స్ అయితే ఉన్నాయి. ఈ ట్యాబ్ బ్యాటరీ చూసుకుంటే మనకు 8600 mAh బ్యాటరీని అయితే కలిగి ఉంది. క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్ అయితే కలిగి ఉంది. ట్యాబ్ మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉంది. ట్యాబ్ ని మనకు 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. స్లేట్ గ్రే కలర్ ఒకటి, ప్లాటినం గ్రే కలర్ ఒకటి. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 44,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఈ ట్యాబ్ తో పాటు మీకు కీబోర్డ్ అటాచ్మెంట్స్ కావాలంటే వాటి ప్రైస్ చూసుకుంటే మీకు 9,999 రూపాయలు పెట్టారు. ఈ ట్యాబ్ ని మనకు రేపటి నుంచి అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, లెనోవో అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఈ ట్యాబ్ అయితే మీకైతే దొరుకుతుంది. రేపటి నుంచి 30 రోజుల లోపల మీరు ట్యాబ్ అండ్ కీబోర్డ్ ని కనుక కోంబో ఆఫర్ లో కొంటే మీకు 49,999 రూపాయలకే లభిస్తాయి. వచ్చేసి మోటో నుంచి అండి మోటో E7 పవర్ మొబైల్ అయితే గీక్ బెంచ్ లో అయితే కనిపించింది. ఈ ఫోన్ మనకు 4GB ర్యామ్ తో అయితే రాబోతోంది. హీలియో P22 ప్రాసెసర్ అయితే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. Android 10 తో అయితే ఈ ఫోన్ అయితే రాబోతోంది. ఈ ఫోన్ మనకు సింగిల్ కోర్ లో చూసుకుంటే మనకు 152 స్కోర్ అయితే చేసింది. మల్టీ కోర్ లో చూసుకుంటే మనకు 879 స్కోర్ అయితే చేసింది. ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నిక్స్ మీకు టెక్నిక్స్ వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్.